సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమాకి పవన్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడనగానే అందరూ అవాక్కయ్యారు. పెద్ద ఫంక్షన్లు చివరికి మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ కే డుమ్మా కొట్టే పవన్ సప్తగిరి సినిమా ఫంక్షన్ కి రావడం వెనుక రీజన్ తెలియక తికమక పడ్డారు. అయితే ఆడియో ఫంక్షన్ కి పవన్ రాగానే సాంప్రదాయబద్ధంగా కలసంతో ఆహ్వానించడంతో పవన్ మరింతగా ఇంప్రెస్ అయ్యాడు. గబ్బర్ సింగ్ లో సప్తగిరి చేసిన చిన్న బిట్ నచ్చిందని, అప్పటి నుండి కలవాలనుకుంటుంటే ఇప్పటికి కుదిరిందని చెప్పి తన సింప్లిసిటీ, డౌన్ టు ఎర్త్ బిహేవియర్ ని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు పవర్ స్టార్. తన సినిమాకి కాటమరాయుడు టైటిల్ అనుకోగానే 70% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సప్తగిరి అండ్ టీం ఆ టైటిల్ ఇవ్వడం నాకు షాకింగ్ గా అనిపించిందని, కాటమరాయుడు టైటిల్ ఇచ్చినందుకు సభాముఖంగా థ్యాంక్స్ చెప్పాడు. పైగా సప్తగిరి కామెడీలో ఉండే ఎనర్జీ నాకు నచ్చుతుంది, సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమా స్పెషల్ షో వేయించుకుని మరీ చూస్తా అని చెప్పడంతో ఆ యూనిట్ ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఇక తను మాట్లాడుతున్నంతసేపు సప్తగిరిని ఆయన అంటూ సంబోధించి తన అభిమానులను ఎంతగా గౌరవిస్తాడో మరోసారి ప్రూవ్ చేశాడు పవన్ కళ్యాణ్. పవన్ ప్రెజెన్స్ తో సప్తగిరి ఎక్స్ప్రెస్ కి అన్ఎక్స్పెక్టెడ్ హైప్ వచ్చింది. పైగా పవన్ ఆడియో ఫంక్షన్ కి వస్తే సినిమా హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉండడంతో ఫుల్ ఖుషీగా ఉంది సప్తగిరి ఎక్స్ప్రెస్ టీం. మురుగదాస్ తో మహేష్ బాబు సినిమా అనౌన్స్ అయినప్పటి నుండి మహేష్ అభిమానుల కోలాహలం మామూలుగా లేదు. అయితే ఈ ప్రాజెక్ట్ లో అన్ని స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి. మరి ఈ సినిమాతోనే మహేష్ బాబు తమిళ్లో స్ట్రైట్ ఎంట్రీ ఇచ్చి తన మార్కెట్ ని మరింత పెంచుకోనున్నాడు. అలాగే హిందీలో ఆల్రెడీ మురుగదాస్ బ్రాండ్ వాల్యూ ఉంది. సో అందుకే ఈ సినిమాని హిందీలోకి కూడా